పవన్ కళ్యాణ్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. మురుగా భక్తర్గల్ మానాడులో పాల్గొనేందుకు కూడా ప్రత్యేక విమానంలో మదురై చేరుకున్నారు. మదురై విమానాశ్రయంలో పవన్ కి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సైనా నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం తిరుపుర క్రుండ్రలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం అమ్మ థియేటర్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. కొద్దిసేపటి క్రితమే మధురై విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ కి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా స్వాగతం పలికారు. మరి సాయంత్రము ఏదైతే మానాడులో జరిగే సభలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. దీపిక, తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ తన వైభవాన్ని చాటుకునేందుకు కసరత్తు చేస్తూ ఉంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తన అధికారంలోకి వచ్చేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతోంది. ఈ క్రమంలోనే ముఖ్యంగా తమిళనాడు మీద ఫోకస్ చేసినటువంటి బీజేపీ గతంలో ఎన్నడూ లేని విధంగా సుబ్రహ్మణ్య స్వామి విధానాన్ని ప్రజలకు చాటి చెప్పాలి. ముఖ్యంగా ద్రావిడుల విధానానికి వ్యతిరేకంగా, అంటే ద్రావిడులు అంటే దేవుని నమ్మని వారు అనే భావన తమిళంలో ఎక్కువగా ఉంది. ఆ విధానం కాకుండా సర్వమత సమ్మేళనాన్ని చాటుతూ భక్తి తత్వాన్ని పెంపొందించే విధంగా ఈ బీజేపీ ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉంది. ఈ క్రమంలోనే మురుగన్ భక్తుల మురుగన్ భక్తుల మహానాడు మదురైలో నిర్వహించేందుకు భారీ ఎత్తున సన్నాహాలు అయితే చేసింది. ఆ మహాసభ మరో కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. దీనికి రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో సుబ్రహ్మణ్య స్వామి భక్తులు అశేషమైన భక్తులు ఉన్నారు. వారిని ఆకట్టుకుంటూ వారి యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క విధానాలను చాటుతూ భక్తుల్లో బీజేపీ తనదైన వైఖరిని చాటే తత్వానికి చర్యలైతే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ మదురైలో మొట్టమొదటిసారిగా సుబ్రహ్మణ్య స్వామి భక్తుల మానాడు కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. మదురైలో మరో కాసేపట్లో ఈ భక్తుల మానాడు కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వీళ్ళిద్దరూ కూడా హాజరవుతున్నారు. మదురైలో కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మదురైకి చేరుకున్నారు. అనంతరం తిరువూరు కుంట్రపాకంలోని సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్న పిదప మదురైలోని అమ్మన్ తిరువూరు ప్రాంగణంలో ఈ మహాసభ జరుగుతుంది. ఈ మహాసభలో కూడా పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని చాటుకుంటూ, అలాగే ప్రభుత్వ విధానాలను చాటుతూ ప్రజా విధానాలను అనుగుణంగా ముఖ్యంగా బీజేపీ యొక్క అంటే మతతత్వ పార్టీ అనే భావం ప్రజల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఉంది. ఆ భావాన్ని చెరిపేస్తూ సకల జనుల సమ్మేళన విధానాన్ని చాటుతూ, అంటే ద్రావిడ విధానానికి ద్రావిడులో కూడా మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క షణ్ముఖ విధానాలను కూడా చాటినటువంటి ద్రావిడ కల్చర్ ఉన్నది. అలాంటి ద్రావిడ తత్వానికి బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందనే భావనను చాటుతూ ఇవాళ మదురైలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క భక్తుల యొక్క మహానాడు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టింది. ఈ మహానాడు కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అలాగే విశిష్ట అతిథిగా యోగి ఆదిత్యనాథ్ పాల్గొంటున్నారు. మరో కాసేపట్లో ఈ సభ కూడా ప్రారంభం కానుంది. అందుకు తగ్గట్టుగా తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నాగేంద్రన్, అలాగే డిప్యూటీ అధ్యక్షులు చక్రవర్తి వీళ్ళందరూ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేపట్టారు. మురుగన్ భక్తుల్లో ఉన్న భక్తి తత్వాన్ని చాటుతూ తమ విధానాలను బీజేపీ యొక్క విధానాలతో పాటు మురుగన్ భక్తుల భక్తి తత్వాన్ని ప్రజలకు బాసటగా నిలబడి తమిళనాడులో రానున్న ఎన్నికల్లో బీజేపీ పావులు కదుపుతూ అత్యధిక
అత్యధిక శాతాన్ని సీట్ని కైవసం చేసుకోవాలన్న సంకల్పంతోనే ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ వస్తూ ఉంది. మొన్న చూస్తే కేరళలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. అలాగే నిన్న కర్ణాటకలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. అలాగే గత నెలలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మదురైలో పర్యటించారు. ఇవాళ రెండోసారి ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి యోగి ఆదిత్యనాథ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ని ముఖ్య విశిష్ట అతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాలను బలోపేతం చేస్తూ తమ భావజాలాన్ని ప్రజలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. మరో కాసేపట్లోనూ మురుగన్ భక్తుల మానాడు సభ కూడా మరో కాసేపట్లో ప్రారంభం కానుంది. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.